ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఈయన ఒక రోజున నైట్ డ్యూటీ చేసి వచ్చారండి. రాత్రిపూట డ్యూటీ చేసిన తర్వాత పొద్దున్నే 6:30 7 గంటలకి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చి మొహం కడుక్కుని కాఫీ చుక్క తాగి పడుకుని నిద్రపోయారండి. రాత్రంతా నైట్ డ్యూటీ చేసి వచ్చినందుకు మంచి నిద్రలో ఉన్నారు. ఉదయం 8:30 9 గంటలకి మా అమ్మాయి ఈయనకి ఫోన్ చేసిందండి. ఏం చేస్తున్నారు అంటూ. ఆయన ఆ ఫోన్ మూతకి మంచి నిద్రలో నుంచి లేచి ఫోన్ తీసుకుని, ఇప్పుడే డ్యూటీకి బయలుదేరుతున్నాను నేను, ఇప్పుడు ఫోన్ చేశావేంటి డ్యూటీకి వెళ్ళే టైంకి అని చెప్పేసి మాట్లాడేటప్పటికీ అక్కడే కూర్చున్న నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి నైట్ డ్యూటీ నుంచి వచ్చారు కదా, మంచి నిద్దట్లో ఉన్నారు, నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్తున్నారేంటి అని అలా తెల్లమొహం వేసి అలాగే చూస్తున్నానండి. ఇంకా ఆయనకి ఆ నిద్దట్లో లేచినందుకో ఏమో ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియక పిచ్చి చూపులు చూస్తూ చేతులు తిప్పేసేసేసి ఇంకా కాళ్ళు చేతులు కొట్టుకుని టకా కొట్టుకునండి అన్నీ చూస్తూ ఉండంగానే కళ్ళ ముందు ఈ నోరు వంకర పోయిందండి. చెయ్యి వంకరగిలా తిరిగిపోయింది. కాళ్ళు అన్నీ మంచం మీద పడిపోయి పిచ్చి పిచ్చిగా కొట్టేసుకుని అన్నీ వంకర్లు పోయినాయండి. పడిపోయారు. ఇంకా చూసుకోండి, నేనప్పుడు 9 గంటలకి ఇంట్లో కూర తరుగుతున్నానండి కూర్చుని. ఇదంతా చూసి స్టన్ అయిపోయి, ఇదేంటి ఇప్పుడే గదా దాంతో మాట్లాడారు, డ్యూటీ నుంచి నేను డ్యూటీకెళ్తున్నానంటారేంటి, ఇలా పడిపోయారేంటని. ఇంకా నోరు లేదండి. నోరు వంకర పోయింది. చెయ్యి వంకర పోయింది. కాలు పక్కకి తిరిగింది. పక్షవాతం వచ్చినట్టు బాగా గిలగిల మెలికలు తిరిగిపోయి పట్టుకుని అసలు నా చెయ్యి పట్టుకుని పీకేసినట్టయిపోయి అట్టా మెలికలు తిరిగిపోయి పడిపోయారండి. స్పృహ తప్పి. ఇంకా ఆయన తెలివిలో లేరు. ఇంకా చూసుకోండి, నాకసలు ప్రాణాలు పైన పోయినాయి. ఎంత భయమేసిందో వెంకయ్య స్వామి తండ్రికే తెలుసండి. ఆయన ఫోటో అక్కడ గోడకి తగిలిచ్చుంటుంది. ఎప్పుడు వెంకయ్య స్వామి వారిది ఏ సంవత్సరంది ఆ సంవత్సరం తెచ్చుకుంటాం. ఆయన ఫోటోకి ఆ క్యాలెండర్‌కి ఈ తలకాయ ఏసి కొట్టుకుని, ఏంటి వెంకయ్య స్వామి తండ్రి ఇలా అయిపోయిందేంటి వెంకయ్య స్వామి తండ్రి, ఆయన మూతి వంకర పోయింది, కాలు వంకర, పక్షపాతంలాగా అనిపిస్తోంది నాకు. ఏంటి కళ్ళ ముందు చూస్తుండంగానే ఇంత దారుణం జరిగిపోయింది. తెలివిలో లేరు. ఏంటి వెంకయ్య స్వామి తండ్రి అనండి ఆ గోడకేసి ఆ క్యాలెండర్ మీద తలకాయ కొట్టుకున్నానండి. అక్కడి నుంచి గూడా వెళ్ళిపోయి భయమేసి దేవుడి మందిరంలోకెళ్ళి అక్కడికెళ్ళి వెక్కి వెక్కి కొట్టుకుని తలకాయి, స్వామి కాపాడు నాయనా, స్వామి కాపాడు నాయనా అని ఎంత గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చానండి. నా కళ్ళ ముందు చూస్తూ ఉండంగానే స్వామివారు ఆయన మూతి వచ్చేసింది, చెయ్యి వచ్చేసింది, కాలు సరిగ్గా వచ్చేసింది. కానీ మనిషి మాత్రం తెలివిలోకి రాలేదండి. ఇది నా కళ్ళ ముందు జరిగిందండి. నా వెంకయ్య స్వామి తండ్రి సాక్ష్యం దీనికి. ఇంక వెంటనే భయమేసి చూస్తుండంగానే ఆశ్చర్యపోయానండి. అన్నీ మామూలుగా వచ్చేసినాయి. చెయ్యి దానంతట అదే తిరిగి మామూలుగా వచ్చింది. కాలు, మూతి అన్నీ కరెక్ట్‌గా వచ్చేసినాయి. కానీ మనిషి మాత్రం తెలివిలో లేరండి. వెంటనే బయట వాళ్ళందరినీ పిలిచి, "ఏవండీ ఆయన పడిపోయారు, ఆయన పడిపోయారు" అని తీసుకొచ్చి వాళ్ళందరూ వచ్చి ఈయన్ని మోసుకుంటూ అంబులెన్స్ పిలిపిచ్చి అంబులెన్స్‌లో ఎక్కిచ్చారండి. అక్కడ రైల్వే హాస్పిటల్‌లో ఉంచుకుని ఒక వారం రోజులు ఈయనకి తీసుకెళ్ళి ఈయన్ని పెరంబూరు అక్కడికేశారండి. చెన్నై దగ్గర పెరంబూరు. ఆ పెరంబూర్‌లో వేసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ వచ్చి ఈయనకి ఎక్స్‌రేలు తీసి, యాంజియోగ్రామ్‌లు చేసి ఈయనకి హార్ట్ ట్రబుల్ ఉంది. వెంటనే హార్ట్ ఆపరేషన్ చేయాలి అని మంచి మంచి మందులిస్తాము. మీరు ఈ మందులు వాడిన తర్వాత ఫలానా రోజున వచ్చి ఆపరేషన్‌కి హాజరవ్వాలి అని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరో వచ్చి చూసి వాళ్ళు లెటర్ ఇచ్చారండి. ఇస్తే అది ఈయన ఆ తర్వాత ఈయన తెలివిలోకొచ్చిన తర్వాత హాస్పిటల్‌లో చేర్పించి తెలివిలోకొచ్చాక ఈయన పెరంబూర్‌ని పంపించడం అవి జరిగినాయండి. అప్పుడాయన భయపడిపోయి నాకొద్దే, నాకు భయంగా ఉంది, అసలిక్కడి నుంచి ఎలా బయటపడాలి? అమ్మో! హార్ట్ ఆపరేషనే,
అని చాలా చాలా భయపడిపోయారండి. యాంజియోగ్రామ్ కూడా చాలా కష్టపడి తెలివిలోకొచ్చారండి. ఆ యాంజియోగ్రామ్ చేసినప్పుడు గూడా పాపం ఎప్పటికో గాని ఆయన తెలివిలోకి రాలేదండి. రోజంతా పట్టిందండి దాదాపు ఆయన స్పృహలోకి రావటానికి యాంజియోగ్రామ్ చేసినప్పుడు. ఆ తర్వాత తెలివిలోకొచ్చి అన్నీ బావుండి అక్కడ మందులు వాడాక పెరంబూర్‌లో ఇక ఆపరేషన్ చేయాలని ఫలానా రోజని లెటర్ రాసిచ్చారండి. ఇవాల్టి రోజున ఆపరేషన్ అని. మేమేం చేసామంటే అప్పుడు దసరాలండి. ఏవండీ మాకు బోనస్ ఇస్తారు. మా దగ్గర డబ్బు లేదు. కొంచెం చేతిలోకి కావాలి కదా! ఇంటికెళ్ళిపోయి బోనస్ తీసుకొని వస్తామండి అని చెప్పి వంకపెట్టి ఇంక మానేసేద్దామే మనం నాకు భయంగా ఉందని ఇంటికెళ్ళాక ఆలోచించుకుందాము. ముందు ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలని గొడవ గొడవ చేశారండి ఈయన. సరే బోనస్ వంకపెట్టుకొని ఇంక ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చిన తర్వాతండి స్వామివారికి దసరాల దసరా ఎళ్ళాకొస్తామండి అని వాళ్ళకి చెప్పామండి. వాళ్ళు గూడా రాసుకున్నారు. ఫలానా అప్పుడు ఆపరేషను ఈ లోపల మీరెళ్లి రండి అని పంపించారు. ఇంటికొచ్చాక రోజుకి 108 సార్లు 108 ప్రదక్షిణాలు చొప్పున స్వామి ఈయనకి ఏ ఆపరేషను జరగకూడదు. నేను రోజుకి 108 ప్రదక్షిణాలు చేసుకుంటాను తండ్రి నీకని చెప్పి దసరాల 9 రోజులు స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేసుకున్నానండి. ప్రతిరోజు 108. 9 రోజులు చేసుకొని బోనస్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ పెరంబూర్ ఎళ్ళామండి. అక్కడ అన్ని రోజులు 9 రోజులు, 10 రోజులు అయిపోయిందని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌రే తీసి చేద్దామని డాక్టర్లు మళ్ళీ అవేవో పెడతారు గదండీ! స్కానింగ్ లాంటివి ఎక్స్‌రేలు తీసి అసలు ఈయనకి హార్ట్ ఆపరేషన్ చేయాలని ఎవరు రాసిచ్చింది లెటరు? అసలు ఈయనకి ఏమీ లేదు. మందులతో నయమైపోతుంది. అది గూడా అంత పెద్ద ఎక్కువగా గూడా ఏం అక్కర్లేదు. అసలు ఈయనకి మందులు రాసిచ్చి ఇంటికి పంపించేసేయండి అని జెప్పి ఆ హార్ట్ ఆపరేషన్‌కి చేయటానికొచ్చిన పెద్ద డాక్టర్ గారు ఎందుకైనా మంచిది మళ్ళీ ఒక్కసారి ఎక్స్‌రే తీద్దామని తీసి ఆయన అవన్నీ టెస్ట్‌లు చేసి అసలు ఈయనకి ఏ ప్రాబ్లము లేదని జెప్పి ఇంటికి పంపించేశారండి. వెంకటేశాంతండి అద్భుతాలు అసలు ఎంత చెప్పినా తక్కువేనండి. ఆ మహానుభావుడు చేసిన అద్భుతాలు. ఓం నారాయణ, ఆది నారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.